ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరవగానే మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనము చూడగానే ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాస్తున్నాడు. ఆయన ఈ మాట ఏం చూపిస్తుంది అంటే సృష్టికర్త అని చూపిస్తుంది. భూమి ఆకాశము స్థిరంగానే ఉంది, భూమి స్థిరంగానే ఉంది. ఎన్నో తరాలైంది. ఆయన సృజించిన ఈ భూమి ఏం పాడైపోలే, ఆకాశము ఏం శిథిలమైపోలే. ఇవన్నీ ఆయన మాట చేత కలిగినాయి కాబట్టి ఆయన ఇష్టం వచ్చినప్పుడు వీటిని తీసేయడానికే సామర్థ్యం ఉంది. ఆయనకి నచ్చినట్టుగా వాటి నుంచే సామర్థ్యము, ప్రభావం ఉంది. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన యొక్క ప్రభావమును మనం ఎరగాల. మన మాట ఎన్నో మాట్లాడతాం. మనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి మనం చాలా మాటలు మాట్లాడుతుంటాము. మనం మాట్లాడిన ప్రతి మాట ఏదన్నా కార్యరూపం అవుతుందా అంటే చాలా తక్కువ. ఎన్నో మాట్లాడతాం, ఎన్నో వాగ్దానాలు ఇస్తాం, ఎన్నో సంగతులలో మన నైపుణ్యత, మన జ్ఞానము ప్రదర్శిస్తుంటాము. కానీ మన యొక్క నోటి నుంచి వచ్చే మాటలు అవి జరగవు. దేవుడు అంటే ఆయన మాట్లాడితే ఏదన్నా జరుగుతుంది. ఆయన వాక్యము ఎంత ప్రభావం గలదు చూడండి. ఆయన వాక్యం, ఆయన నోటి నుండి వచ్చే మాట ఏదైనా చేస్తుంది. ఆయన ఏది పలికితే అది అవుతుంది. ఆయన ప్రభావం అలాంటిది. ఈ ప్రభావం కలిగిన ఈ సృష్టికర్త అయిన దేవుడు ఏం చేసినాడంటే తప్పిపోయిన మానవుని వెతకడానికి ఆకాశము నుండి దిగి వచ్చినాడు. ఆయన పరలోకంలో ఉన్న దేవుడు, ఆయన ఊహకందని స్థితిలో ఉన్న దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిస్తూ వచ్చినాడు యెషయా గ్రంథం 59. అంటే ఆకాశం మీద కూర్చున్నాడంటే ఆయన ఆకాశం కన్నా ఎత్తుగా ఉన్నట్టు లెక్క. భూమి పాదపీఠం అంటే భూమి అనేది ఆయన కాళ్ళకాడున్న పీట లాంటిదని లెక్క. అంటే అంత బాహువు కలిగిన దేవుడు, అంత ఎత్తుగా, అంత ఔన్నత్యంగా ఉన్న ఈ దేవుడు నీ కొరకే మనిషిగా మారినాడు. పాప శరీరాకారంలో తల్లి మరియ గర్భములో ఆయన మొదటి దినమున ఒక చుక్కగా మారినాడు. తల్లి మరియ గర్భంలో చిన్న శిశువుగా జన్మిస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మనము తప్పిపోయినాము. ఈ లోకంలో మనం తప్పిపోయినందుకు ఈ లోకం నుంచి ఆయన మనల్ని రక్షించడానికి ఆ సర్వశక్తి గల దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు ప్రాణమియడానికి సిలువలో మన కొరకు ఆయన తన అమూల్యమైన రక్తం చేత విమోచించడానికి ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఈ సృష్టికర్తను మనం మర్చిపోయినాం. ఆయన మానవుడిగా అయినాడు నా కొరకు అనే విషయం మర్చిపోయినాం. చాలాసార్లు ఇవన్నీ అవే ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ అది అపోహ. ఆ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఈ బైబిల్లో ఒక్క వచనం కూడా తప్పని ఎవరు చెప్పజాలరు. దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు, నిన్ను కూడా సృజించినాడు. నీ కొరకు, నా కొరకు ఆ గొప్ప అగ్నిగుండంలో నుంచి, గొప్ప విపత్తు నుండి, మన పాపములకు శిక్ష ఆయన శరీరం మందు విధించేటప్పటి ఆ గొప్ప నరకం నుంచి గొప్ప రక్షణనిచ్చినాడు, గొప్ప విడుదలనిచ్చినాడు. ఈనాడు విశ్వాసులముగా, దేవుని ప్రజలముగా మనం కొనసాగడానికి ఆయన చేసిన మార్గము, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ వర్ణించి శక్యం. కానీ దాన్ని మనం మనసులో పెట్టుకొని ఆయన సృష్టికర్త అని స్మరణకు తెచ్చుకొని ఆయన మాట ఇస్తే ఏదైనా జరుగుతుందనే విషయం మనం గుర్తెరిగి ఆయన మహిమ కొరకు జీవించాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా సృష్టికర్తవు నీవైన విషయం ఎరిగి మా కొరకు నీ ప్రభావం వదిలేసుకొని రిక్తునిగా సిలువలో ప్రారంభించిన అనే విషయం ఎరుగుటకు సహాయపడండి. ఎరిగి ఈ యొక్క మాటకు విధేయత చూపిట కృపణీయమని, విశ్వాస జీవితంలో సాగుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.